ఏం పిల్లడో ఎల్దా మస్తవా ఏం పిల్ల ఎల్దా మస్తవా శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్దా మస్తవా బా ఈ పాట వింటే మస్తు అనిపిస్తుందిలే. మరి ఈ పాట పాడిన సారేవలో తెలుసా? కొందరేమో తెలుసు అంటుర్రు, ఇంకొందరేమో తెలియదు అంటుర్రు. కొంచెం పెద్ద మనుషులకు తెలుసు, ఇప్పటోళ్ళకి తెలియదు కదా. సరే, గీ పాటను రాసిన సార్ గురించి గీ వార్త చూడురి. ఆంధ్ర సర్కారు కూడా కళాకారుల ముఖాన చూసిందుల్లా. ఇక్కడ మన తాన పాటగాడు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నకు తెలంగాణ కళాకారుల పెద్ద మనిషి పోస్ట్ ఇచ్చింది కదా, అట్లనే ఆంధ్రల వంగపండు ప్రసాద్ అన్నను కూడా వాళ్ళ రాష్ట్ర కళాకారుల పెద్ద మనిషిని చేసిండు. ఇగో ఇన్నొద్దులకైనా ఆంధ్రాలున్న ఏకైక కళాకారునికి మర్యాద చేసినందుకు ఇటు తెలంగాణ కళాకారులు కూడా చంద్రాల సార్కు శనార్థులు చెప్తున్నారు. కానీ చూస్తుర్రా, ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలల్లా కళలు కలకల కలకల ఆడబోతున్నాయి అన్నట్టు. ఇక వీళ్ళందరికీ రాసుకునేటందుకు కాగితాలు, పెన్నులు, డప్పులు, షిర్రలు, గొంగళ్ళు, కాళ్ళ గజ్జల కాడ నుంచి అన్నిటినీ ఎవ్వలకు ఎసోంటి ఏషం కచ్చినా వాళ్ళకి అవసరమయ్యేటి అన్ని ఇస్తారన్నట్టు. మరి ఇన్ని సౌలతులు ఇస్తున్నాం కదా అని ఇష్టం ఉన్న కాడ ఆడుపాడతామంటే అస్సలు కుదరదు. సర్కార్ మీద గైగట్టి సక్కదనాల పాటలు రాయాలి, పాడాలి. అది కూడా ఆఫీసర్లు చెప్పిన కాడనే చేయాలి. మరి ఆహా సర్కారు, ఓహో సర్కార్ అనుకుంటా గొంతెత్తి పాడితే ఇక అటు బంగ్లాలున్న కేసీఆర్ సార్కు, ఇటు చంద్రాల సార్కు చెవులకు ఇంపు వినిపియాలన్నట్టు. ఇక ఇటు దిక్కు అవతల పార్టీలో సర్కారుని ఏమన్నా లేనిపోని మాటలు అన్నా వీళ్ళ పాటలలో వినబడతాయి అవి.